చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యొర్దాను లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించెను కనుక అవి ప్రతి నెల పండు కాయును. వాని పండు ఆహారమునకు ఆకులకు మందుకునకు ఉపయోగపడెను. ఇది ప్రభు వాక్కు. మధురం నిత్యం నీ వాక్యం అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రువకు వెలుగైనది నా త్రువకు వెలుగైనది యేసయ్యా 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 భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసు ఇట్లు ప్రార్థించను, ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి. నీవు నాకు వసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని నీవు నన్ను పంపితవని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలైనా వారు నీవారు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్కాలములో ముఖ్యంగా 3 సాధనాలు అనేటువంటి మనం చెయ్యాలి. ఏంటా 3 సాధనాలు? ఉపవాసం చేయటం, ప్రార్థన చేయటం, దాన ధర్మాలు చేయటం. ఇవి సాధనాలు అంటే ఏంటి? సాధనాలు అంటే ఏంటి?
శిక్షణలు కదా. ఈ సాధనాలు చేస్తేనే మనకు ఒకటి దక్కుతుంది, అవునా? అందుకని వీటిని నేను ఎందుకు సాధనాలు అని చెప్తున్నానంటే ఇవి మనకి సహాయపడుతున్నాయి. దేనికి సహాయపడుతున్నాయి అంట? నేను ఏదైతే చేరాలని అనుకుంటానో, నా గమ్యం ఏదైతే నేను చేరాలనుకుంటానో ఈ తపస్కాలంలో దాన్ని చేర్చడానికి నాకు దోహదపడేవి, సహాయపడేవి ఈ 3 సాధనాలు. తల్లి అనే శ్రీసభ ఈ 3 సాధనాల వలన ఏంటంటే మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరగలం. మరి ఇప్పుడు మన గమ్యం ఏంటి తపస్కాలంలో? తపస్కాలంలో ఇప్పుడు నా గమ్యం ఏంటి? పాప క్షమాపణ. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి మనం పాప క్షమాపణ చేస్తున్నాం? ఒకసారి నా గమ్యం చేరాలనుకోండి, ఎగ్జాంపుల్ ఉదాహరణ, ఈరోజు దీక్షాపరులందరూ కూడా ఫాదర్ గారు మాస్టర్ గారు ఏం చేస్తారంటే పరుగు పందు. ఏ పరుగు పందు? మీరు రోజంతా ఉపవాసం ఉండాలి, మధ్యాహ్నం 2 గంటల ఎర్రటెండలో ఫలానా 1 కిలోమీటర్ వరకు ఎవరైతే కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి కిలోమీటర్ తర్వాత ఉన్నటువంటి సిలువను ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళే సరైనటువంటి దీక్ష చేసినట్లు అన్నారనుకోండి. ఏం చేస్తారు మీరు అప్పుడు? తప్పనిసరిగా పరిగెత్తాను. నన్ను నేను నిరూపించుకోను కదా, నేను సరిగ్గా దీక్ష తీసుకున్నాను కనుక ముసలోళ్ళైనా ముక్కలైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కానీ ఇదిగో నేను పరిగెత్తి ఆ సిలువ తీసుకొస్తేనే ఫాదర్ గారు కానీ మాస్టర్ గారు ఇక నన్ను పరిగణిస్తారు. ఏ పరిగణిస్తారు? నేను దీక్ష సరిగ్గా చేస్తున్నా. ఆ సిలువ తీసుకొచ్చిస్తే నేను దీక్ష సరిగ్గా చేసినట్టు. దానికి మీరు అందరూ చేస్తారు. పలానా రోజు పెట్టినప్పుడు ఏం చేస్తారు మీరు అందరూ? ఒకేసారి టింగిటింగ్ అనుకుంటారు, నుంచోరు పరిగెట్టడానికి. ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అది ప్రిపరేషన్ ఉంటుంది. ఏంటంటే మరి ఎప్పుడు పరిగెట్టలేని వారు కూడా ముందుగా వాళ్ళు చూసుకుంటారు. 1 కిలోమీటర్ వరకు నేను పరిగెడతానా లేదా, అలసట వస్తుందా, లేకపోతే రొప్పుతున్నానా, లేకపోతే పరిగెట్టగలనా, కాళ్ళు నా సహకరిస్తాయి, అన్ని కూడా మనం ముందు చూసుకుంటాం. ప్రీక్రయిస్తున్నారా? ఇలా శిక్షణ తీసుకున్న తర్వాతనే ఎవరైనా కానీ ముందెళ్ళి దాన్ని తీసుకురావాలని అనుకుంటారు. అందుకని తల్లి అని శ్రీసభ ఎన్నితే మన సరైన రీతిగా ఐక్యమత్యంగా ఒక్కటై తల్లి శ్రీసభ మనకి 3 సాధనాలు ఇస్తుంది. ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, దాన ధర్మాలు చేయటం. వీటి ద్వారా ఇదిగో మన అనుకున్న గమ్యము దేవుని చేరువవడానికి, ఇదిగో మన పాపములు చేసిన దాన్ని ఇదిగో మనము ఈ శిక్షణ చేత. తపస్కాలం చూడండి ఎంత భక్తిగా ఉంటారో. తపస్కాలం చూడండి అసలు ఎవరు గుడికి రావాలని కూడా గుడికి వస్తారు. తపస్కాలం చూడండి అదంతెందుకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మా మల్లవల్లిలోనే ఇప్పుడు మరి ఆరా తీయొద్దు మళ్ళీ మీరు మల్లవల్లిలో ఎవరని. మల్లవల్లిలోనే ఏంటంటే ఒక్కరోడు ఉన్నాడు యువకుడు, 2 పిల్లలు ఉన్నారులేండి. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా సులువుగా ఆరా తీయొచ్చు, అవునా? సులువుగా ఆరా తీయొచ్చు. ఫాదర్ ఇప్పుడు 3 పిల్లలు అన్నారు. ఇప్పుడు మల్లవల్లిలో 3 పిల్లలు ఉన్నా ఆ యువకుడు ఎవరో అని మీరు ఆరా తీస్తారు, తీయవసరం లేదు. ఓకే, అయితే ఆ కుర్రాడు ఏం చేస్తాడో తెలుసా? కుర్రాడు అనలేమలే, పెళ్ళైన తర్వాత కుర్రాడు అంటారా? అనరుగా. ఆయన కానీ కుర్రాడే. అయితే ఏంటంట ఈ తపస్కాలం 40 రోజు ఈస్టర్ వరకు అస్సలు మందు పుట్టుకోడు. మిగతా రోజులంతా కూడా ఏం చేస్తాడంటే అసలు దాంట్లో మునిగిపోతాడు, పనికి వెళ్తాడు. దాంట్లో తేడా లేదు, పనికి వెళ్తాడు, సంపాదించుకుంటాడు, కొంత తీసుకుని కొంత ఇంట్లో చేస్తాడు. అంతే కూడా బాగానే ఉంది. అయినా కానీ వేసే తపస్కాలంలో మాత్రం అసలు ముట్టుకో దాని దగ్గరికి వెళ్ళదు. మళ్ళీ వచ్చిన ఏదో వచ్చాడు, ఫాదర్ గారిని చెప్పండి 40 రోజులు ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను పని చేసి పెడతా గుళ్ళో. అప్పుడు గుళ్ళోకి రాడు. కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ గుళ్ళోకి వెళ్ళకపోతే మాత్రం తాటిస్తారు. అది మాత్రం ఉంది. వాళ్ళు భయపడి గుళ్ళోకి వస్తారు. వాళ్ళ ఆయన పడతాడు గుళ్ళో వస్తారు, కానీ భక్తితో కూడా కాదు. ప్రైజ్ లార్డ్. అందుకని ఏంటంటే ఈ 40 రోజుల సాధన అనేటువంటిది ఈ 40 రోజులే కాదు. ఎప్పుడంట తనంతరం
జీవితాంతం కూడా కాలం వరకు కూడా ఉండాలి. అందుకని ఈ 3 సాధనాలు మనం చేస్తే మనం చేరవలసిన గమ్యాన్ని ఏదైతే నేను అనుకుంటానో నేను చేరవలసిన గమ్యాన్ని నేను చేరుతా. అందుకని క్రీస్తు ప్రభు ఏం చేస్తాడంట, ఒక్క సాధన ప్రార్థన చేయటం. శిష్యుల కొరకు ఇప్పుడు మనం చదివాం కదా, ఈ సుశిష్య మొత్తంలో ఏం చేస్తారు, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి ఎవరు ఆ శిష్యులు అంటే కనుక 9వ వచనం చదువుదాం. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకం కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారిని అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించున్నాను. ఏలైనా వారు నీ వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ శిష్యులు ఎవరో, యేసు ప్రభు అంత ఘనంగా ప్రార్థన చేయడానికి వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరు శిష్యులు, ఎవరిచ్చారు యేసు ప్రభుకి? దేవుడిచ్చాడు. అందుకని అన్నాడు వారు నీ వారే, ఏలైనా వారు నీ వారే. అందుకని నేను వారి గురించి ప్రార్థన చేస్తాను, ఈ లోకం గురించి కాదు. నువ్వు నాకు వాళ్ళని ఇచ్చి ఒకసారి చదువుతాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనము. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులని పేరు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఏం చేస్తాడు, రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో మునిగిన తర్వాత ఆయన శిష్యుల్లో 12 మందిని ఎన్నుకొని ఏం చేస్తున్నాడు, ఆ 12 మందికి అపోస్తలులని పేరు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తారంట? 12 మంది. ఈ 12 మంది ఎవరు ఇచ్చారంట? యావే దేవుడికి ఇచ్చాడు. మరి దేని ద్వారా ఇచ్చాడు? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. యేసు ప్రభు ఏం చేస్తాడు, ప్రార్థనలో మునిగిన తర్వాత ప్రాతకాలమున ఆయనకు అనేక మంది శిష్యులు ఉండగా ఆయన 12 మాత్రమే ఎన్నుకొని వాళ్ళకి అపోస్తలుడని పేరు పెడతారు. ప్రియమైన మరి ఇప్పుడు మనం చూస్తే కనుక యేసు ప్రభు శిష్యుల కోసం అంత భక్తితో ఎందుకు ప్రార్థన చేస్తాడు? శిష్యులను వేరు చేస్తాడు కూడా యేసు ప్రభు. ఏమన్నాడు, ఈ లోకం గురించి కాదు నేను ప్రార్థన చేసేది, నీవు నాకు ఇచ్చిన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రియక్రైస్తవులు, ఎందుకంటే క్రీస్తు ప్రభు పొందబోయే శ్రమలు అనేటువంటి అతి దగ్గరలో ఉన్నాయి. యేసు ప్రభు ఇంకా వారి కొరకు ఇంకా ఉండలేడు కనుక దేవునికి ఏం చేస్తావు, ప్రార్థన చేస్తారు. నీవు వాళ్ళు నాకు ఇచ్చావు కనుక వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత అనాథలుగా అవుతారు కనుక వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ అందుకని మరొకసారి 6వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17:6వ వచనము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసేది, వారు నీ వారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ మాటను పాటించండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనుసరించండి అనగానే వాళ్ళు అనుసరించారు. ఒక్కరైతే కనుక
వాళ్ళు చేపలు పడుతుంటే వలను వదిలిపెట్టి నన్ను అనుసరించారు. ఇంకొక ఇద్దరైతే కనుక వాళ్ళ తండ్రితో కూడా ఉండి వాళ్ళు ఏం చేశారంట, ఆ తండ్రిని కూడా వదిలిపెట్టి వచ్చాడు. ఇంకొకడు సుంకము మెట్టుకాడి నుంచి వచ్చేసాడు. ఇంకొకడు ఇంకో విధమైన వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం వదిలిపెట్టి వచ్చేసాడు. కనుక తండ్రి, ఇదిగో లోకంలో వాళ్ళు నీ గురించి తెలుసుకున్నారు. నువ్వు దేని కొరకు నన్ను పంపావో, ఎందుకొరకు వాళ్ళను ఎన్నుకుంటావో, వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఏ విధమైన కార్యం అనేటువంటి వారి ద్వారా నువ్వు చేయబోతున్నావో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. అందుకని క్రీస్తు ప్రభు ఎవరిని మొదట్లో 12 మంది గురించి యూదాసు ఇస్కరియోతు అప్పచెప్తాడని తెలుసు. అదేవిధంగా పేతురు బొంకుతాడని తెలుసు. యేసులో పట్టుబడిన తర్వాత ఏ శిష్యుడు కూడా తన దగ్గర ఉండరని తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా ప్రార్థన అనేది ఒక సాధన. ఆ సాధన అనేది కడు భక్తితో చేయవలసినటువంటి సాధన. అది చదువుదాం. మొదటి సామ్యుయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం కానించి 12వ వచనం. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా యాజకుడైన ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునంది ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచున్నవి గాని నోటు నుండి మాట మాత్రము వెలువడుట లేదు. కావున యాజకుడైన ఏలి ఆమె తప్ప తాగి కైపెక్కి ఉన్నదని అనుకోలేను. అన్న ఏ విధంగా చాలా అన్న ఏ విధంగా ప్రార్థన చేస్తంట, ఆమె ప్రార్థన చేస్తుంటే తన హృదయంలో ఉన్న శోకము, దుఃఖము, అవమానములు పడినటువంటి ప్రతి ఆ గాయపడిన హృదయం అంతా కూడా ఎంత బయటికి ఆమె కక్కుతుంది. ఎలాగా? కన్నీటితో ఆ ద్రాక్ష సారమిక వదిలించుకోవాలి. చూడండి, ఏరియా ఉన్నాడు. తప్ప తాగి నువ్వు వచ్చావేమో, తెలియనటువంటి స్థలానికి వచ్చావు. అసలు రాగోన స్థలానికి వచ్చావు, అసలు ఉండగోన స్థలానికి వచ్చావు. నేను మాత్రమే ఉండాలి, కానీ తప్పు తాగి వచ్చావేమో, ఇక మత్తు దిగలేదేమో, వెళ్ళి మత్తు వదిలించుకో నువ్వు అని చెప్తాడు. చదవండి. ఇంకా అందులో హన్న, అయ్యా నేను తేరని వ్యక్తతో బాధపడుచున్నాను. నీవు అనుకున్నట్లు నేను ద్రాక్ష సారము గాని కైపెక్కించు మద్యమును గాని సేవింపలేదు. ఇంతవరకును ప్రభు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నానంత. ఇంతవరకు నేను ప్రభు ఎదుట మనసు విప్పి మాట్లాడుతుంటే ఏ కైపెక్కేటువంటి మత్తెక్కేటువంటి ఏ పానీయం కూడా నేను తీసుకోను. ఎందుకంటే నేను పొందేట శోకం నీకు తెలీదు, నేను పొందేట బాధ నీకు తెలీదు. ఈ వెత్తతో ఇంత కఠినమైనటువంటి కోపము నాలో ఉంది, బాధ నాలో ఉంది. ఈ అన్ని కలయిక ద్వారానే నా శరీరంలో ఉన్నటువంటి చెమట, కన్నీరు అనేటువంటివి నా దేహంలో తడిచి, అయ్యా నేను ఈ రూపంలో నీకు కనిపిస్తానేమో, ఈ వికృత రూపంలో నీకు కనిపిస్తాను, కానీ నా హృదయంలో వెత్త ఏంటో తెలుసా, ఇదిగో గుడ్రాలైనటువంటి మాట, అవమానం నేను పొందలేకున్నాను. అందుకని ఈయనట 19 వచ్చిన కానీ చదువుదామండి. అంతటా వారు వేకువైన నిద్ర లేచి ప్రభువును సేవించి రామాను తిరిగిపోయి ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడాను ప్రభు ఆమెను నెత్తి యందు ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, హన్నా ఎంత దీర్ఘంగా ప్రార్థించిందో, ఎంత కన్నీటితో ప్రార్థించిందో, దేవుడు ఏం చేస్తాడు, ఆమెను గుర్తుకు తెచ్చుకున్నాడు. దేవుడు ఆమెను మర్చిపోలేదు. ప్రియకృష్ణ, మనం చేసే ప్రార్థన ఈ విధంగా. ముఖ్యంగా తెలుగు శ్రీ సభ మనకిచ్చేటువంటి సాధనలో ప్రార్థన తలుపులు మూసుకుని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా, ఎవరు కూడా నిన్ను ఆటంకపరచకూడదు. ఆఖరికి నీ మనసులోకి వచ్చేటువంటి నీ వ్యతలు, నీ బాధలు, నీ ఆలోచనలు, ఇదిగో రేపటి చేసేటువంటి ఏ జీవ చింతన కూడా నీ దగ్గరకు రాకూడదు. అంత సుదీర్ఘమైన ప్రార్థన. ఒక్క తలంపు, ఇదిగో నాకు బిడ్డను ప్రసాదించు. ఒక్క తలంపు, ఇదిగో నా బిడ్డను చదువులు సరిచేయి. ఒక్క తలంపు, నా భర్తను మార్చు. ఒక్క తలంపు, నా భార్యను మార్చు. నేను చల్లే మిత్రం అనేటువంటిది నూరిత్ర ఫలించిన దయచేయి. ఒక్క ప్రార్థన, ఒక్క తలంపుతో. ప్లీజ్. అందుకనే మన ప్రార్థనలకు వెళ్ళగానే
కొంతమంది ఏంటంటే పాప సంగీతం చేయడం వస్తారు. పాప సంగీతం చేసేటప్పుడు ఏం చెప్పాలి? మనం ఏదన్నా తప్పు చేస్తే కనుక అవన్నీ మనం ఒప్పుకోవాలి. కొంతమంది వచ్చి ఏం చేస్తారు? అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. వచ్చి ప్రార్థన చేయమంటారు. అయ్యా నా భర్త గురించి ప్రార్థన చేయ, నా బిడ్డ గురించి ప్రార్థన చేయ, భర్తలు అనుకోండి నా భార్య గురించి ప్రార్థన చేయ, మీ విత్తనాలు చల్లేవండి, ఆ విత్తనాలు చక్కగా పండాలని ప్రార్థన చేయండి. పాప సంగీతం చేస్తారు. అందుకని ప్రార్థన చేసే సమయము ప్రార్థనకు మనం పాప సంకేతం చేసినప్పుడు ఏంటంటే ముందు మనం కూర్చుని లేకపోతే మోకరించి ధ్యానం చేసుకుంటూ ఉండాలి, గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. నేను ఏ పాపము చేశాను, ఎప్పటి నుంచి ఇది వరకు నేను చేసిన పాప సంగీతం నుంచి ఇప్పుడు వరకు. కొంతమంది అయితే అసలు పాప సంగీతం చేయరు కూడా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ పాప సంగీతం చేయరు? అందరూ చేస్తున్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కనీసం ఈ తపస్కారాలు అయినా కానీ పాప సంగీతం చేయాలి. సో అయితే అన్న ఏం చేస్తాడు? దేవుడు అన్నాను గుర్తు పెట్టుకుంటున్నాడు. అందుకని మీకు వస్తారా మనం చదువుతాం ఒకసారి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. అయిపోయింది. 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. ఎందుకనా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఎందుకనా మీరు ఆ ప్రభునకు ఆ పవిత్ర ప్రజలు ప్రభు ఈ భూమి మీద ఆ ప్రజలందరిలోనూ మిమ్ము తన దత్తతగా ఎన్నుకున్నాడు, తన సంతానంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ భూమండలంలో అందరూ ఉంటే కనుక దేవుడు మిమ్మల్నే దేవుడు ఎన్నుకున్నాడు. అందుకని ప్రియకరిస్తున్నారా మరి ఎన్నిక కారణమైంది? ఇది అబ్రహాము చేస్తున్నటువంటి వాగ్దానం. అది అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడు? ఆకాశ నక్షత్రాలు చూడు లెక్క పెట్టగలవా, అదనంగా ఇస్రాయేలు చూడు లెక్క పెట్టగలవా, ఇదిగో ఇంతకన్నా ఎక్కువగా మహాజాతిగా నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ అబ్రహాం ఏం చేయాలి? నీ దేశాన్ని నీ వారిని వదిలిపెట్టి నేను చూపించు దేశం వెళ్ళాలి. దేవుడు కండిషన్ పెడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కండిషన్ పెడతాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు ఏది అడుగుతావో ఆ అడిగేది జరగాలంటే కండిషన్ ఉండాలి. అబ్రహాముకి ఏమన్నాడు? అంత మహాజాతిగా నిన్ను తీర్చిదిద్దాలంటే, నిన్ను సంతానానికి మరి అంత సంతానం నీకు దయచేయాలంటే, నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాలంటే నీ దేశాన్ని వదిలిపెట్టానే. నోవాహుతో అంటాడు, నోవాహు నీవు మాత్రమే నీతి మంత్రము, ఇదిగో నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే జల ప్రళయం నుంచి నువ్వు ఏం చేయాలంట? పడవ నువ్వు నిర్మించు, పడవ నువ్వు నిర్మించు. ప్రియకరిస్తున్నారా? నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నువ్వు చక్కగా నిర్మించుకోవాలంటే ఎవరు చేయాలి సాధన? నిర్మించుకోవాలి సాధన ఎవరు చేయాలి? మనమే. యేసు ప్రభు కూడా అంతే. నేను దేవుని కుమారునిగా, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానుగా, ఇదిగో పవిత్రాత్మ చేతగా నేను వచ్చింది, అయితే కనుక నేను ఎడాల్లోకి వెళ్ళాలి. కుదురుదా? వెళ్ళాలి, శిక్షణ తీసుకోవాలి. నువ్వు నా కుమారుడువైనా నీ శిక్ష అనేటువంటిది తప్పదు, శిక్షణ అనేటువంటిది. ప్రియకరిస్తున్నారా? అందుకని ఏదన్నా మన జీవితంలో సాధించాలి, నా జీవితంలో అనుకుంటే దేవుని ప్రాణాళిక సాధన పరిమళాల తెరలి గురి చేయగా హృదయ పీఠము తన వసలు చేసినా ప్రభుత్వ చేయబడి కరుణి ప్రభువు చేయగా వినయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలి గురి చేయగా హృదయ పీఠము తన వసలు చేసినా ప్రభుత్వ చేయబడి కరుణి ప్రభువు చేయగా పరము ప్రభుని గణము సమర్పించుము.
సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు వసిగిన దానములని తిరిగి నీకు కానుకగా సమర్పిస్తున్నాము. సృష్టికర్తమైన నీవు మా హాస్యకాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసినవి ఈ మాకు శాశ్వత జీవితమును వసకు పవిత్రమైన ఔషధములుగా మారినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుతున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహిమను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తివంతులు వణగుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశకులైన భక్తి జ్వాలకులను ఏకమై పొందుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారివయ్యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవితమును వసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు
నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాసుదాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్తానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియాంబతోను, ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. మన ప్రభు నిర్మించిన పరలోక ప్రార్థనను మనందరం కలిసి భక్తి విశ్వాసంతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అపరాధ వారిని మేము మన్నించుచున్నాము. మా పాపములను మేము మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువానికి మమ్మలను, మా కుటుంబములను రక్షించుము. మా ఈ రోజులలో మా శాంతిని, సమాధానమును ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. అట్లయినా మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను క్షమించు ప్రభు. ఆ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించడం నేను పాత్రనే కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
ఆదరణ స్థుతించి ఆరాధించి ఈరోజు ఇట్లా ఈ యొక్క ఆరాధన పూటగా మనందరం కూడా అది పరిపూర్తి చేసుకుందాం. అందరూ కూడా ఒక్కసారి బహుకరించినట్లయితే ఇదిగో జీవ సంఘ సాధన యొక్క దీవెనలు మనందరూ కూడా పొందుదాం. అందరూ కూడా బహుకరించండి. శ్రీరామును విహారముతో శ్రీరమునవాంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాథు యుగములకు వంచుడి నయము తోడా ఇందులో మాధుర్యము నిండి ఉన్నవి. మీ పాదల చిత్తగించుతుంది. మీ దివ్య శరీర రక్తములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మా రక్షణ బలములను నిరంతరము చవి చూడము. సర్వశక్తుల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ అందరినీ సర్వదా జీవించి ఆశీర్వదించలేదు. ఆమేన్. ముందుగా మన కుటుంబాన్ని భాగాన్ని గట్టిగా అదేవిధంగా స్వామి రంగంతో మన సునీల్ గారు అడగంగానే స్వామి మనకు పూజ చేయడానికి ఒకసారి అంటే తప్పకుండా వచ్చి చక్కగా పూజ చేయడమే కాకుండా ఒక ఆరాధన క్రమాన్ని భక్తిపరంగా నిర్మించినందుకు స్వామి గారికి మన గ్రామం తరఫున గట్టిగా అదేవిధంగా జయకృష్ణ చక్కగా నిర్వహిస్తున్నాం. ఈరోజు కూడా అనేక ప్రార్థనలో పాల్గొని
తీసుకొని మన గ్రామాన్ని జీవిస్తున్నందుకు, మన గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నందుకు వారికి కూడా మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తీసుకుంటారందరికీ కూడా మా గ్రామం తరఫున అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇంకా మరిన్ని నిలుపుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా అయిందంటే పెద్దలు, మా పిల్లలు, అధికారుల సభ్యులు చాలా మంది అందరం కూడా కలిసికట్టుగా కొద్దిసేపు కోపతాపాలుగా అనుకున్నా మళ్ళీ మేమందరం కూడా ఒకే మరొకసారి మా సంఘానికి, పెద్దలకు, అలాగే మండల సభ్యులకు